ఈ 13 జిల్లాల రాష్ట్రాల్లో జగన్ అన్నది ఏ జిల్లా? జగన్ అన్నది ఏ జిల్లా? ఏ జిల్లా చెప్పగలరా? వినపడలేదు. 2014 ఎన్నికల ముందు జగన్ అన్నది కడప జిల్లా అయితే 2014 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఎక్కడ కని విని ఎరుగని రీతిలో మన నెల్లూరు జిల్లాలో అత్యధికంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఏ విధంగా నడిచారో ఈ రోజుకి కూడా జరిగిన ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా ఈ జగన్ అన్నది ఏ జిల్లా? జగన్ అన్నది ఏ జిల్లా? ఏ జిల్లా చెప్పగలరా? వినపడలేదు. 2014 ఎన్నికల ముందు జగన్ అన్నది కడప జిల్లా అయితే 2014 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఎక్కడ కని విని ఎరుగని రీతిలో మన నెల్లూరు జిల్లాలో అత్యధికంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఏ విధంగా నడిచారో ఈ రోజుకి కూడా జరిగిన ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలకి ఏమాత్రం బెదరకుండా జిల్లాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నామో మీరందరికీ కూడా తెలిసిన విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఏదైతే మనకి సంబంధించినంత వరకు కూడా యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలకమైనది, అతి ఇష్టమైనది యువజన విభాగం. ఆ యువజన విభాగము మరియు విద్యార్థి విభాగాలు ఈ రెండే పార్టీకి వెన్నుదన్నులుగా ఉన్నాయని చెప్పి సందర్భంగా మీరందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో మన జిల్లాలోకి ఏ విధంగా అయితే మాట చెప్పితే మాట మీద నిలబడతారు, మడిమ తిప్పడు, ఏదైతే దాని మీద మనందరం ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేయంగా మరొకసారి ఆయన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాజమండ్రి గారు ఇప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దయచేసి మాట్లాడే పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నేటి యువతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఎంతో మంది పేద విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి అందరికీ అందించాలనే గొప్ప ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధారపడి ఉంది. మన పూజ్య బాబూజీ కలలు కన్న సమాజ స్థాపన జరగాలన్నా మరలా నేటి యువత భవిష్యత్తుకు న్యాయం జరగాలన్నా అందరం కూడా జగనన్న సైనికుల్లాగా పోరాటం చేద్దామని కోరుకుంటూ మన నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంఘ వేలాదిగా యువకులందరూ కూడా తరలి వచ్చి ఆయనకి ఘన స్వాగతం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకు చేశాడో నాకు తెలీదు. రూపు బయట 4 జనం ఉన్నారు, చిన్న దాంట్లో పెట్టాడు, బయట పెట్టి ఉన్నారు ఆయన. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఒకరికి 10 మందిగా కొత్త వాళ్ళని మన పార్టీలో కలుపుకునే గ్రౌండ్ వర్క్ చేయడానికే మీ అందరికీ కూడా సూచన ఇవ్వడానికి పెద్దలందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. మనం ఊరికే చప్పట్లు తడితే లాభంగా ఈరోజు ప్రత్యర్థులు ధనంతో అధికారంతో వస్తూ ఉన్నారు. కేవలం ప్రజాభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు దండం పెడతా వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ అండగా నిలబడదాం. ఆయన సంకల్ప యాత్రను జయప్రదం చేసి ప్రజల ఆశీర్వాదం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మన నాయకుడిని చూస్తామని చెప్పి మనం చేస్తూ పెద్దలందరికీ ఎప్పుడు ఈ జిల్లాకు వస్తారా అనే ఉత్సాహంతో ఉర్రూతులవుతున్న యువతకందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ 2018 మొదలైనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఈ జిల్లాకు వస్తారా, ఎప్పుడు ఆయనకి ఘన స్వాగతం పలుకుతామని ముఖ్యంగా యువత. ఎందువల్లంటే ఈ రాక్షస వికృత అనాగరిక ఆటవిక పరిపాలనలో జాస్తి నష్టపోయింది యువతే. ఒక్కరికి ఉద్యోగం లేదు, ఒక్కరికి నిరుద్యోగ వృత్తి లేదు, చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలని అందరికీ తేలిపోయింది. మీ చేతుల్లో జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న యువత మీద ఉందని మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ఉప్పెనలా తరలి వచ్చిన యువతకి మరొక్కసారి శిరస్సు వచ్చి పాదాబంధన చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. తప్పుదోవ పట్టించారు, నిరుద్యోగ వృత్తిని మేమందరినీ మోసం చేశారు. ఈరోజు అనేక మంది విద్యార్థులు యువత ఉద్యోగం లేక బాధపడుతున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయంటే ఆ ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ చాలు, మా పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం కార్యకర్తలకి ఉపయోగపడితే చాలనే ఉద్దేశంతోనే కాంట్రాక్టర్ కావాలనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యంగా ఈ రాష్ట్రం నుండి యువత అడుగులో అడిగేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో గెలిపించాలని మనం ఆ విధంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ముఖ్యంగా యువత మేల్కోవాలి. మీకు జరిగిన అన్యాయాన్ని గమనించాలి. మీరు యువతలో మేల్కొంది ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ బాగుపడేటువంటి అభివృద్ధి చెందిన ఆస్కారం లేదు. కాబట్టి యువత నడుము పెంచి జగనన్నకి అండగా ఉండి మీరు గొప్పగా జగనన్నకి అండగా ఉంటారని ఆశిస్తూ గెలిపించాలని మనం ఆ విధంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ముఖ్యంగా యువత మేల్కోవాలి. మీకు జరిగిన అన్యాయాన్ని గమనించాలి. మీరు యువతలో మేల్కొంది ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ బాగుపడేటువంటి అభివృద్ధి చెందిన ఆస్కారం లేదు. కాబట్టి యువత నడుము పెంచి జగనన్నకి అండగా ఉండి మీరు గొప్పగా జగనన్నకి అండగా ఉంటారని ఆశిస్తూ మీ యొక్క సహకారం, మీ యొక్క ఆశీర్వాదం వచ్చే ఎన్నికల్లో యువత ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించాలని గెలిపించాలని మనసావాచ కోరుకుంటూ మనందరి ఉద్దేశం జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. దానికి మనం అందరం పోరాడాలి. మీ అందరూ సహకారం కావాలి. మీరందరూ ఏకైక లక్ష్యంతో జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పోరాడాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్. యువతను, విద్యార్థులను నమ్మించి మోసం చేసినటువంటి ఘరానా మోసగాడు చంద్రబాబు. దీని మీద యువతంతా కూడా విద్యార్థులు కూడా దృష్టి పెట్టాలి. యువత, విద్యార్థులు అనుకుంటే తప్పు చేసే ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అది మీ చేతుల్లో ఉంది. ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన విభాగం శ్రీధర్ అన్న రండి, రూరల్ ఎమ్మెల్యే గారు స్వాగతం. ఆదర్శంగా తీసుకుని మా రూపుని ఆదర్శంగా తీసుకుని మిగతా 12 జిల్లాల్లో కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి యువతను, విద్యార్థులను వాళ్ళని ఉత్సాహపరిచి అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలని చెప్పి రాజా గారికి కూడా మనవి చేస్తూ అందరం కలిసికట్టుగా యువత, విద్యార్థులు అన్ని వర్గాల వారు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోలిపోయిన
రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సదస్సుకి విచ్చేసిన ఇబ్బందులు పడే రోజుల్లో ఆగమ్మ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇబ్బందులు పెట్టే రోజుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే లాఠీలతో బాధే రోజుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అక్రమ కేసులు బనాయించే రోజుల్లో కథం తొక్కుతూ పదం పాడుతూ రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ కథం తొక్కుతూ పదం పాడుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి పాదాలకి సరిస్తూ ఉంచి సవినయంగా నమస్కరిస్తూ అనుకోగలరా. ఈరోజు ఈ వేదిక మీద మేమందరం ఇక్కడ ఉన్నామంటే, ఈ వేదిక మీద మేమందరం ఇక్కడ ఉన్నామంటే అది మా గొప్పతనం కాదు, అది ఇద్దరి గొప్పతనం. ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే, రెండవది మీ అందరి రెక్కల కష్టం, మీ అందరి చెమట, మీ అందరి రక్తం చెప్పని చేస్తున్నాను సోదరులారా. సమయం లేదు. మీ ఉత్సాహం చూసినప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాలని ఉంది. మాట్లాడే శక్తి నా వద్ద లేదు. 98 రోజులుగా ఇల్లు తిరిగి మన ఎమ్మెల్యే మనంటి ప్రజాపాటలో చాలా వరకు నీరసం ఆహించి ఉంది. కాబట్టి 3 నిమిషాల సమయం నాకు ఇచ్చినట్లయితే 3 అంటే 3 మాటలు చెప్పి మీ వద్ద సెలవు తీసుకుంటాను సోదరులారా. నరాలు కుళ్ళి ఎముకలు విరిగి వయస్సు మండిన యువకుల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే రగిలే గుండెల యువకుల్లారా కదలండి. మహాకవి శ్రీశ్రీ. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్నే మారుస్తా. ఏదైతే చంద్రబాబు ఎవరమ్మా ఏందమ్మా అమ్మా 1 నిమిషం 5 నిమిషాల టాపు. ఈ యొక్క దుర్మార్గ పాలన ఆగాలంటే, చంద్రబాబు చరమగీతం పాడాలంటే, చంద్రబాబు పాలన చరమగీతం పాడాలంటే యువత చేతుల్లో, విద్యార్థుల చేతుల్లో మీరు పోరాటం సాగిస్తే, యువతరం గళమెత్తితే, యువతరం శరమెత్తితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారి తాతైనా గద్దె దిగాల్సిందే సోదరులారా. ఈరోజు మనకందరికీ ఒక నాయకత్వం ఉంది. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. యువతకు ఆదర్శం ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తా ఒక మాట ఇచ్చాడు. సోనియా గాంధీ గారు మాట తప్పు, ఓదార్పు వద్దు అని చెప్పింది. ఆ రోజు సోనియా గాంధీ మాట విని మాట తప్పి ఉంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, మరో 1 సంవత్సరం రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను కంఠం తెగిపడినా సరే మాట తప్పే పనే లేదు అని చెప్పి ఇచ్చిన మాట కోసం కేంద్ర మంత్రిని, ముఖ్యమంత్రిని వదులుకున్నటువంటి వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం నారాజ్య నాయకుడు సోదరులారా తథ్యం. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయించటం ఎంత ఖాయమో, రాబోయే ఎన్నికల్లో కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో, మీ అందరి కష్టంతో జగన్ గారు ముఖ్యమంత్రి కావటం సోదరులారా. చిట్ట ఒకే ఒక మాట ప్రజల్లో గమనించిన మాట. 98 రోజులుగా ఇల్లు తిరుగుతున్నప్పుడు, ప్రతి ఇంటిలో మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో వస్తున్న మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్తలుగా మీరందరూ కూడా గుర్తించాల్సిన మాట, ప్రజల్లో వస్తున్న మాట ఏమిటంటే, ఒక అవకాశం జగన్ గారికి ఇద్దాం, ఒక అవకాశం జగన్ గారికి ఇద్దాం, ఒక అవకాశం జగన్ గారికి ఇద్దాం. సోదరులారా, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వ్యక్తులు కూడా నేరుగా చెప్పే మాట, పోయినసారి ఓటేలేదయ్యా, ఈసారి జగన్ గారికి అవకాశం ఇస్తాం. ఇంత సానుకూల వాతావరణం ప్రజల్లో ఉంది. అందుకే మీకు కూడా నేను మనం చేసేది, ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులకి, సోషల్ మీడియా సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం. ఆ సోషల్ మీడియాని వాడాల్సిన పద్ధతుల్లో వాడదాం. ఎవరిని దుర్భాషలు ఆడాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సిందే, ఉచ్చ నీచాలు మాట్లాడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజల్లో మనకు సానుకూల వాతావరణం ఉంది. ఈ ఉన్నప్పుడు మనం అడగాల్సింది ఒకే మాట, అమ్మా ఈ యొక్క పెన్షన్లు ఇచ్చింది, ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. 108, 104 పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రాయితీ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రైతు రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఉచిత కరెంటు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు సోదరులారా.
విద్యార్థుల ఫీజు రాయితీ పథకం ద్వారా ముస్లిం మైనార్టీలకి రిజర్వేషన్లు పెట్టింది, ఆలోచన సాగించింది రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వీధుల్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కష్టాల్లో ఉంది. ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇద్దాం అన్న సందేశాన్ని జనాల్లో తీసుకెళ్దాం సోదరులారా. ఈ వాతావరణాన్ని చాలా సంతోషం. ఈ జిల్లా అద్భుతంగా ఉంది. రామకృష్ణారెడ్డి గారు, మీకు తెలియదేం కాదు, 2014 ఎన్నికల ముందు పోలింగ్ పూర్తయిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం లేదు అని చెప్పిన వ్యక్తుల్లో నేను ఒకరిని. నంద్యాల ఎన్నికల్లో మీకు తెలుసు, పోలింగ్ పూర్తయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం లేదు అని చెప్తే నేను ఒకరిని. కాస్త క్షేత్రస్థాయిలో ఆ మనోభావాల మీద సర్వే చేసే అలవాటు ఉంది కాబట్టి చెప్తున్నా. ఈరోజు ఈ వేదిక మీద నుంచి మళ్ళీ చెప్తున్నా, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలవబోతుంది. దీనికి ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. పార్టీ పరంగా అన్ని రకాల కూడా రాష్ట్రానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా ఆదర్శంగా మిగిలిపోతా ఉంది. క్షేత్రస్థాయిలో అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడుతూ ఉన్న ఏకపక్షంగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఉంది. పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఏకతాటి మీద ఉన్నారు. ఎక్కడా కూడా విభేదాలు లేకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. మీ పరంగా కూడా అన్ని రకాల కూడా పార్టీకి మీరు అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందించాలని చెప్పి కోరుకుంటూ 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టే బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జిల్లా తీసుకొస్తూ, ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత నెల్లూరు జిల్లాలో చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా నిస్తేజంగా కాకుండా ఒక నిరుపమానంగా ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ కాకుండా విఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో పెట్టుంటే బ్రహ్మాండంగా ఉండిందేమో అని చెప్పిన అనిపించింది నాకు. ఎందుకంటే 5,000 మంది యువకులు ఒక దగ్గర చేరితే 50,000 మంది ప్రజలు ఒక దగ్గర చేరిన దాంతో సమానం అవుతుంది. కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రూప్ కుమార్ యాదవ్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నాడో మనకు సంబంధించి మీరందరూ ఆలోచన చేయాల్సింది, యువకులకు సంబంధించి ప్రాతినిధ్యం, యువజన వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించబోయేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిగా నేనున్నాను అని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పరిపాలన చూస్తే భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు యువకులకు సంబంధించినటువంటి ఒక్కటే మాట్లాడాలంటే ఈ సమయం మొత్తం మాట్లాడాల్సుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. పాపం కలిసి మెలిసి ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు, అన్యోన్యంగా ఉండే అన్నదమ్ములు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, మన ఇద్దరం కలిసి ఉంటే నీ కొడుకో నా కొడుకో ఒకడికే ఉద్యోగం వస్తుంది, మనం వేరుపోతే నీ కొడుకు ఒక ఉద్యోగం నా కొడుకు ఒక ఉద్యోగం వస్తాయని ఉమ్మడి కుటుంబాలు వేరుపోయాయి తప్ప ఒక్క ఉద్యోగం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక మాట చెప్పాడు చంద్రబాబు, ఈ సంవత్సరం 2014 కనుక అధికారంలోకి వస్తే ఈ దశాబ్దం 2014 నుంచి 2024 వరకు
యువకులకు సంబంధించి సాధికారిక దశాబ్దంగా ఎంపవర్మెంట్ డికేడ్గా సంబంధించి ప్రకటిస్తాను అని చెప్పాడు. చెప్పినటువంటి వ్యక్తి యువకులకు పెద్ద పీట వేస్తాను అని చెప్పి యువకుల నెత్తిన పెద్ద రాయి వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి పాపం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కళ్ళకంటున్నాడు. ఈ మధ్యనే తాంత్రిక పూజలు కూడా చేయించాడు. తన కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్పి చంద్రబాబు తహతాలాడుతున్నాడు. సామెత ఉంది, అప్పకలేక అంబలు నాకుతుంటే కొడుకు కోడి బిర్యానీ అడిగాడని చెప్పి చంద్రబాబు నాయుడికే దిక్కులేక చంద్రబాబు నాయుడిని తరిమేయాలని చంద్రబాబు నాయుడిని ఎప్పుడెప్పుడు తరిమి కొట్టాలా ఆంధ్ర రాష్ట్ర చిత్రపటం నుంచండి ప్రజలందరూ ఎదురు చూస్తుంటే పాపం కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి దుర్గాగుడిలో తాంత్రిక పూజలకు పూనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి వ్యక్తి చేతిలో మోసపోయారు. మనందరం కూడా ఈ రాష్ట్రాన్ని దాదాపు 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి దుస్థితి ఈరోజు గమనిస్తున్నాం. కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది మహాప్రస్థానంలో శ్రీశ్రీ చెప్పినటువంటి మాట, రక్తం మండి శక్తులు నిండి యువకులారా రారండి హరోం హరా అంటూ కదలండి అని చెప్పినటువంటి శ్రీశ్రీ ప్రకారం ఈ రోజు ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసి రక్తం మండుతున్నటువంటి యువత, శక్తులు నింపుకున్నటువంటి యువత ప్రతినిధిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 2018లో ఎన్నికలు వస్తాయా, 2019లో ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యువతకు సంబంధించినటువంటి ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మీరందరూ కూడా ఏకోన్ముఖంగా పనిచేసేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అతిరథ మహారథులు పెద్దలు బలం చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది సోదరులారా. ఈరోజు ఇక్కడున్న యువత అందరూ చేయాల్సిందల్లా ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు యువతను ఏదో విధంగా చీల్చాలని, యువతని చీల్చి మరోసారి గద్దెలెక్కాలని సినిమా యాక్టర్లు వాడుతా ఉన్నాడు సోదరులారా. ఎంతమంది సినిమా యాక్టర్లు వచ్చినా, ఎంతమంది కూడగట్టుకొని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలబడలేరని చెప్పి చూపించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా. పోయినసారి మన జిల్లాలో చిన్న పొరపాటు వల్ల 3 సీట్లు కోల్పోయాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా 2 పార్లమెంట్ సభ్య స్థానాలు 10కి 10 నెల్లూరు జిల్లా నుంచి అందించాలని చెప్పి అందరూ కూడా కోరుతా ఉన్నా. మన అందరూ కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, మన ముందు ఉన్నది ఒకటే, చంపటమా చావటమా, ఇంకోటి లేదు. విజయమా వీరస్వర్గమా అంతే. 2019లో ఈ రాష్ట్రంలో ఎగరాల్సిన జెండా ఒకటే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, జగన్ జెండా మాత్రమే తెలియజేస్తున్నా. మనందరూ కూడా ఆలోచన చేసిందల్లా ఒక్కటే. ఎంతో మంది ఇప్పుడు మరోసారి కూటమితో వస్తున్నారు. అందరినీ కూడా కలుపుకొని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బకొట్టాలని వస్తా ఉన్నారు. సింహం ఒక్కసారే దెబ్బతింటుంది. ఈసారి తన విసరబోయే పంచ పవర్ చూపించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ నుంచి నెల్లూరు జిల్లా నుంచి ఈ రోజు యువజన సదస్సులు మొదలైనాయి. యువత అంతా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. మధ్య మధ్యలో ప్యాకేజీలు తీసుకున్న వ్యక్తి వెనుక కాదు చెప్తాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ప్రతి జిల్లాలో ఇంకా యువత కథం తొక్కాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ భారతదేశంకే చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది.